తదుపరి మీనరాశి. మీనరాశి యందు పూర్వభాద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రము 4 పాదములు, రేవతి నక్షత్రము 4 పాదములు కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఆదాయము 14, వ్యయం 11 గాను, రాజపూజ్యము 7, అవమానము 2 గాను కనబడుతుంది. ఆదాయ సమీకరణలో విశేషమైనటువంటి వ్యవహార విజయాన్ని సాధిస్తారు. అనూహ్యమైనటువంటి ఆదాయ వనరులు పెంచుకుంటారు, ఆదాయ మార్గాలు పెంచుకుంటారు, భవిష్యత్తుకు ఒక చక్కటి ప్రణాళిక వేసుకుంటారు. ఇన్నాళ్ళు ఎలాగా అనుకున్నది ఇన్నాళ్లదంతా కూడా ఈ సంవత్సరంలో మీరు పూర్తి చేసుకోగలుగుతారు. కాంట్రాక్టర్లకి చాలా చాలా అనుకూలమైనటువంటి సమయము. వద్దంటే ఆర్డర్లు వచ్చి పడతాయి. పని వ్యవహారంలో అంతటి ఒత్తిడి ఉంటుంది, లాభము ఉంటుంది. మీ బకాయిలు వసూలవుతాయి. ఆలోచనల్లో కొంత అహంకారం కనబడే ప్రమాదం ఉంది కాబట్టి కాస్త ఆచితూచి అడుగులు వెయ్యండి. పరీక్షలు రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పిల్లలు మొండితనానికి దూరంగా ఉండేటట్టుగా వారికి నచ్చ చెప్పండి తప్ప వారితోటి ఏ విధమైనటువంటి వాగ్వివాదాలకి వెళ్ళకండి. ఉత్తరార్ధంలో సంతానమూలకమైనటువంటి విజయాన్ని తప్పనిసరిగా మీరు చూస్తారు. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వాటికి చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో పిల్లలు, ఈ రాశిలో పుట్టిన పిల్లలు సఫలీకృతులు అయ్యేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంతేకాదు సిఏ వంటి కోర్సుల్లో కూడా పిల్లలు రాణిస్తారు ఈ సంవత్సరం. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా స్త్రీ మూలక వ్యవహారాలలో ఒక్క అడుగు వెనక్కే ఉండండి. స్త్రీలతో వ్యవహారం చేసేటప్పుడు కొద్దిగా ఒక అడుగు వెనక్కి ఉండండి. అవసరమైతే ఆ వ్యవహారాలకి జోలికి వెళ్ళకపోవడమే ఉత్తమం. ఉద్యోగంలో పదోన్నతితో కూడినటువంటి ఉద్యోగ బదిలీ మీకు అనుకూలంగా ఉంటుంది. చాలా కాలం నుంచి మీరు చేస్తున్నటువంటి స్థిర ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. విదేశీ ప్రయాణము, విదేశీ విద్య సూచితమవుతున్నది. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొత్త పదవులను వాళ్ళు అలంకరించలేరు, కానీ వారి మాటకి గౌరవానికి ఏ లోటు లేదు. విద్యార్థులకి కొంత ఇందాక చెప్పినట్టుగా అనుకూలమైనటువంటి సమయమే. పోటీ పరీక్షలు, సిఏ, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వారికి అయితే మహత్తరమైనటువంటి సదవకాశం. స్త్రీలకు ఆభరణ యోగము, పిత్రార్జితమైనటువంటి ఆస్తి సంపాదించుకునే యోగము. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా వీళ్ళకి నరములకు సంబంధించినటువంటిది మెన్స్ట్రల్ డిజార్డర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఔషధ సేవనం కనబడుతోంది. ఒకటి, ఈ ఆ రాశిలో పుట్టినటువంటి స్త్రీలకు చిన్నపాటి అనారోగ్యం మీకు అనిపించినా సరే నిర్లక్ష్యం చేయకండి దయచేసి. వెంటనే మీరు దానికి ఔషధ సేవనం చేయవలసి వస్తుంది, చెయ్యండి. అది తాత్కాలికమే, కంగారు పడకండి. ఈ రాశిలో పుట్టినటువంటి వారు తీసుకోవాల్సినటువంటి పరిహారాలు, జాగ్రత్తలు విశేషంగా చెప్పేటువంటివి 3. ఒకటి, ఈ రాశి వారు కూడా రాబోయే 5 సంవత్సరముల పాటు, ఇంకా చెప్పాలంటే 6 సంవత్సరముల పాటు, సంవత్సరానికి ఒక పర్యాయము తప్పనిసరిగా శనైశ్వరుడికి జపం చేయించండి. శనైశ్వరుడు జపప్రీతికారకుడై 7.5 సంవత్సరాలండి ఏలినాటి శని, ఓ సంవత్సరం చేయించేశానంటే సరిపోదు. ప్రతి సంవత్సరము ఒక్కసారి చేయించండి. నెలలో ఒక శనివారం శనైశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోండి. లేదా ఆ తైలాభిషేకానికి అవకాశం లేకపోతే శనైశ్వరుడికి దానమైనా ఇవ్వండి. నెలలో ఒక శనివారం. నెలలో 2 శనివారాలు తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారికి 16 ప్రదక్షిణలు చేసుకుని ఆకుపూజ చేయించండి. అందరికీ చెప్పినట్టే 2 పర్యాయాలు, పూర్వార్ధంలో ఒకసారి, ఉత్తరార్ధంలో ఒకసారి చండీ హోమాన్ని తప్పనిసరిగా చేయించుకోవడం కానీ, చండీ హోమంలో భాగస్వామ్యం తీసుకోవడం కానీ ఈ రాశివారు చేసి ఈ పరిహారాలతోటి మరింత ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తూ, స్థూలముగా అన్ని రాశుల వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాల సంఖ్యలను పక్కన పెడితే విశేషమైనటువంటి సానుకూల ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి పరాజయానికి, అవమానానికి పరాభవం చేసేటువంటి సంవత్సరంగా మనం దీన్ని భావించి అందరూ ఆనందంగా ఈ పరిహారాలు ఆచరించి సంతోషంగా ఉండాలని, మా గురువులు మాకు ఉపదేశించిన జ్ఞానాన్ని మా జ్ఞానం మేర ద్వాదశ రాశుల వారికి దేశ సామాజిక ఫలితాలని
చెప్పడం జరిగింది. మా గురువుల అనుగ్రహంతో, అమ్మవారి ఆశీస్సులతో సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.